గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. శుక్రవారం రాత్రి కల్లూరుపల్లి అంటే నెల్లూరు సమీపంలోని కల్లూరుపల్లిలో ఓ వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ హత్య కేసులో నిందితులు ప్రస్తుతం కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఇటు వెళ్తుంటే పోలీసులు వెంబడించి వాళ్ళ మీద ఫైరింగ్ కూడా జరగడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైవే అంటే ప్రస్తుతము ముంబై రోడ్డు ఇది. ఈ పక్క కనిపించేది మనకు ముంబై రోడ్డు. అంటే నెల్లూరు నగరంలో నుంచి వీళ్ళు హత్య చేసిన తర్వాత పెంచలేని హత్య చేసిన తర్వాత ఇటు కోవూరు వైపు వెళుతుండగా పోలీసులు సమాచారం తెలిసి వాళ్ళని వెంబడించడం జరిగింది. అయితే కరెక్టు వీళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, టెంపుల్ లోపల నుంచి చెట్లలో నుంచి వీళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వైపు వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ పోలీసు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రధానంగా ఈ స్థలంలోనే ఇటు పరిగెత్తడంతో పోలీసులు వెంటనే వాళ్ళ వెనక నుంచి వెంబడించడం జరిగింది. వెంబడించినప్పుడు వాళ్ళలో కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ మీద కత్తితో తిరగబడడం జరిగింది. కానిస్టేబుల్కి కూడా బలమైన గాయాలు అవ్వడం జరిగింది. ఆ కేకలకు వెంటనే సిఐ వచ్చి పైన గాలిలో కాల్పులు జరపడం జరిగింది. అప్పటికీ వాళ్ళు పోలీసుల మీద తిరగబడే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పుల్లో అతనికి కాలికి జెమ్స్ అనే ఒక రౌడీ షీటరు అదే గంజాయి అమ్మే వ్యక్తి అతని కాలికి బలమైన గాయం అవడంతో వాళ్ళ ఇద్దరిని అంటే కానిస్టేబుల్ అదేవిధంగా ఎవరైతే పోలీసుల మీద తిరగబడ్డాడో గాయపడిన అతన్ని కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడంతా అంటే ఈ గంజాయి బ్యాచ్ మొత్తము ఇలాంటి ప్రాంతాల్లోనే వీళ్ళు తలదాచుకుంటారు. అయితే పోలీసులు వీళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉన్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో కూడా ఇటీవల కాలంలో అంటే చెట్లు అదేవిధంగా ఈ కాలువల పక్కన ఈ డ్రోన్ కెమెరాలతో ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన మీద మనతో మాట్లాడేందుకు రూరల్ డిఎస్పీ ఘటంనేని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, అసలు ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళు తలదాచుకున్నారా లేదంటే వాళ్ళని వెంబడించి వచ్చినప్పుడు పోలీసుల మీద తిరగబడ్డారా? లేదండి, హత్య కేసులో నిందితుల గురించి మా వాళ్ళు ఇన్పుట్ కార్డన్ సెర్చ్ చేస్తూ ఉండగా ఒక అనుకోని సంఘటన అగంతకుడు చెట్టు చాటున దాంకునుండి మా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మీద దాడి చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆదినారాయణ గాయపడ్డాడు. ఆదినారాయణని కాపాడే క్రమంలో మా ఇన్స్పెక్టర్ వేణు ఫస్ట్ రౌండ్ గాల్లో కాల్పులు జరిపి నెక్స్ట్ రౌండ్ అతని కాళ్ళ మీద కాల్చడం జరిగింది. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా కాల్పులు జరిపాడు. అతను ఎవరనే తెలియదు. తదుపరి అతను గాయపడిన తర్వాత ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే నిన్న హత్యకు సంబంధించిన జేమ్స్గా నిర్ధారణ అయింది. వెంబడే గాయపడిన వాళ్ళు ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా మాకు ఇన్పుట్స్ వస్తే వాళ్ళని పట్టుకుంటాం. ఈ సెర్చ్ టీమ్స్ మాత్రం మా అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుగుతున్నాయి. తప్పకుండా అందరిని అదుపులో తీసుకుంటారు. ఇప్పుడు ఒకవేళ ఇన్స్పెక్టర్ సకాలం లేకుంటే కానిస్టేబుల్ని వీళ్ళు పొడిచి చంపేసేవాళ్ళు కదా. అది ఊహాజనితం. మనం అంటే ఆత్మరక్షణ నిమిత్తం కాల్పులు జరిపారు. నేను అనుకోని సంఘటన అది. అయితే దాడి చేయటం అనేది మాత్రం అపాయమే. మా ఇన్స్పెక్టర్ లేకపోతే ఇబ్బంది అయ్యి ఉండేది. అంటే కానిస్టేబుల్ కాల్పులు జరుపుకుంటే కానిస్టేబుల్ మీద దాడి చేసేవాళ్ళు కదా అంట. జరిగింది. దాడి చేస్తేనే కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఆ క్రమంలోనే ఆత్మరక్షణ నిమిత్తం ఇన్స్పెక్టర్ కాల్పులు జరిపారు. సార్, వీళ్ళలో పాత ఏమైనా రౌడీ షీటర్లు ఉన్నారు ఈ గ్యాంగ్లో ఏమైనా? అంటే రికార్డ్స్ చూస్తున్నామండి. మా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూస్తున్నాము. ఈ జేమ్స్ ఎవరైతే గాయపడ్డాడో అతనికైతే సస్పెక్ట్ షీట్ ఉంది. నార్కోటిక్ డ్రగ్స్ కేసుల్లో 3 ఉన్నాయి అతని మీద. బాడీలీ అఫెన్సెస్ అయితే హత్య కేసులు దాడుల కేసులు అయితే లేవు. అవి మిగిలిన నేర చరిత్ర ఏముందని పరిశీలిస్తాం. ఈ మీనాక్షి అనే లేడీ ఈ గంజాయి అమ్ముతున్నారు, ఈమె ద్వారా మొత్తం ఇదంతా ఈ గ్యాంగ్ని మెయింటైన్ చేస్తుందని చెప్తున్నారు. అది యాక్చువల్గా అయితే తెలియదండి నాకు. నేను వెరిఫై చేయాలా, మీరు చెప్పే మీనాక్షి ఎవరో తెలియదు నాకు. కనుక్కొని విచారించేస్తాను. మొత్తం మీద ఎంతమంది అనుకుంటున్నారు సార్ ఈ హత్య చేసిన వాళ్ళు? నిన్న క్రైమ్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ 10 మెంబర్స్ అని చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. ఇంకా పరోక్షంగా కూడా కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది.
ఈరోజు ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది, పూర్తి విచారణ జరగల. అయితే మనకు వాస్తవాలు తెలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రధానంగా పోలీసుల మీద తిరగబడటం వల్లే ఆత్మరక్షణ కోసం గాల్లో కాల్పులు జరిపి ఆ తర్వాత కాలి మీద కాల్పులు జరగడం జరిగింది. అయితే కానిస్టేబుల్ గాయాలని, అదేవిధంగా అతనికి కూడా గాయాలని, ఇద్దరు సేఫ్ సైడ్గా ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీని మీద లోతుగా విచారణ అయితే జరుపుతున్నారు. ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు, అదేవిధంగా దీని వెనకాల లేడీ మీనాక్షి ఎవరో ఆమె పేరు కూడా వస్తుండటంతో ఆమె పరిస్థితి ఏంటనేది కూడా విచారణలో తేలుతుందని కూడా డిఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV కోవూరు షుగర్ ఫ్యాక్టరీ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.